వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులు. నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతించేవారు. ఒక రోజున బ్రహ్మ మానసపుత్రులైన సనకసనంద మహర్షులు శ్రీమన్నారాయణుడి దర్శనానికి వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది. వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం వద్దకు చేరేసరికి అక్కడ ఉన్న జయ విజయులు అడ్డగించారు. వారు గొప్పతనాన్ని గ్రహించలేక జయ విజయులు పసిపిల్లలుగా భావించి తులనాడారు. దీంతో ఆగ్రహించిన సనకసనందులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాప విమోచనం చేయమని అర్థించారు. ఇరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వచ్చాడు. అంతటా సనకసనందులు మహావిష్ణువును స్తుతించి ఆశీర్వాదం పొందారు. తన సేవకులు చేసింది తప్పేనని, వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించాడు. దీంతో వారు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. అనంతరం జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు. అయితే వారి శాపానికి తిరుగులేదని, అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు. ఈ మాటలు విని బోరున విలపించిన ఆ సేవకులు మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని, ఎలాగైనా శాప విమోచనం కలిగించమని ప్రాధేయపడ్డారు. వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్పాడు. 3 జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని అన్నాడు. ఆ జన్మలలో బద్ధ విరోధులైన రాక్షసులుగా జన్మించి తన చేతిలో మరణించి మళ్ళీ వైకుంఠానికి రావచ్చునని అదొకటే ఉపాయమని చెప్పారు. దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల వక్రదంతులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి, నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశపుణ్ణి, రామావతారంలో రావణ కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల వక్రదంతులను శ్రీహరి సంహరించాడు. ఈ 3 రాక్షస జన్మల అనంతరం జయ విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని